అన్న చెప్పండి, ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి? ఏం బాగాలేదన్న ఈసారి. కేసీఆర్ ఉన్నప్పుడు అయితే 10 ఏళ్ళు పాలించాడు, అందరికి మంచి మేలు చేసిండు. ఈసారి రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఆటోల మీద పడ్డాడు. ఆయనకి ఏం దోస్తలేదు, ఏం మాట్లాడదో అర్థమైతలేదు. కొన్ని వేల బండ్లు ఉన్నాయి, ఆ బండ్లను తీసిపెట్టి ఆటోల మీద మేము రోజుకు 10-20 వేసుకునేటోళ్ళం. అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము మామూలుగా 500 వేసుకున్నది అనిపించింది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన వచ్చినాక ఇప్పుడు డీజిల్ బండ్లు తీసేయాలి, గ్యాస్ డీజిల్ బండ్లు తీసేయాలంటే అప్పుడు కేసీఆర్ మాకు చెప్పలే. ఆయనే మాకు పర్మిషన్ ఇచ్చిండు, నడుపుకోరి సరే మీరు 5-10 ఊర్ల నుంచి బతుకుతారు కాబట్టి బతుకుతారు. ఇక్కడ ఊర్ల లేదు, ఎట్లయినా చుట్టుపక్కల ఊర్లలో లేదు, సిటీలో ఉన్నది. సరే అని చెప్పేసి బాగానే నడుచుకున్నాము. ఇప్పుడు పోయి మా దగ్గరకు వచ్చి ఆటోలు నడవద్దు, ఇక్కడ ఓన్లీ ఛార్జింగ్ బండ్లు నడవాలంటే అన్న ఇప్పుడు సొంత ఇండ్లు ఉంటాయి, వాళ్ళకి ఛార్జింగ్ పెట్టుకుని నడుస్తుంది. ఇప్పుడు కిరాయి ఉంటాము, ఓనర్ పెట్టనిస్తాడా మాకు? ఎలా కొట్టేస్తాడు, కరెంట్ బిల్ కట్టాలి. దాన్ని కట్టాలి కదా. అయినా మాకు ఉండనిస్తాగా, పెట్టనిస్తాగా బండి, బాబు నువ్వు కాల్ చేయంటారు. అప్పుడు మా పరిస్థితి సరే అట్లా కూడా ఒప్పుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు, మొన్న ఓన్లీ డీజిల్ బండి డిస్ట్రిక్ట్ బండ్లో నడవద్దు, డీజిల్ అవుటర్ రింగ్ లో నడపాలంటే అవుటర్ రింగ్ లో వాళ్ళు ఎక్కుతారన్నా. అవును, రేపు బస్సులు కూడా అవుటర్ రింగ్ లో అంటే మరి ఫ్రీ బస్సులు ఎందుకు పెట్టినావు నువ్వు? ఎలాంటి ఆఫీసెస్ ఉన్నా లోకల్ అనే ఉంటాయి కదా లోపల. అంతే కదన్నా. ఇక మాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు నువ్వు చేస్తే ఒక పని చేయి, సరే ఆటోలు నడవద్దు అంటున్నావు, డిస్ట్రిక్ట్ బండ్లు ఇక్కడ రావద్దు అంటున్నావు, ఒకటే ఇప్పుడు సిటీ బండి కొనాలంటే అన్న 5 లక్షల చిల్లర ఉంది. ఇప్పుడు దానికి ఏమన్నా సగం రేటు డిస్ట్రిక్ట్ బండ్లు కొనము, ఇక్కడనే సిటీ బండ్లో కొనుక్కొని నడుపుకుంటాం. మరి ఆ ఉపాయం చేయగానే ఇక్కడ డిస్ట్రిక్ట్ బండ్లు నడవద్దు. ఇక్కడ అలవాటు పడ్డాం మేము, జనాలు కూడా అలవాటు పడ్డారు ఓలా ఊబర్ రావడానికి. మరి అప్పుడు వాళ్ళు అలవాటు మేము అలవాటు పడినప్పుడు ఏమైనా దానికి సొల్యూషన్ ఇచ్చే నువ్వు ఊళ్ళ నుంచి తీసుకొచ్చి నడిపిస్తున్నావు, అన్న నడుపుకోవాలి, మొత్తం డీజిల్ బండ్ నడవద్దు అంటే చాలా డీజిల్ బండ్లు ఉన్నాయి. ఇప్పుడు డీసీఎంలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, పెద్ద పెద్ద వెహికల్స్ కూడా ఉన్నాయి. మరి వాటి కూడా నువ్వు ఛార్జింగ్ పెట్టి మళ్ళీ మా ఆటోలో ఒక్కరికే నువ్వు ఛార్జింగ్ పెట్టిస్తావా? ఇక అట్లా బాగా అనిపిస్తుంది. ఒక 10 రోజులు ఆటో నడపలేదన్న నేను. ఇప్పుడు చేయబట్టి 3 days అవుతుంది ఆటో ఏడా పట్టుకుంటాను. పట్టుకుని ఇప్పుడు నా డిస్ట్రిక్ట్ బండి అనేది ఆల్రెడీ నాది సిటీ బండి ఉండే 5,70,000 ఉండేసరికి మరి లాక్డౌన్ లో ఫస్ట్ లాక్డౌన్ లో నాది ఉండే వెళ్ళిపోయింది ఆటో. ఇక కష్టం ఉంటుంది కదా అన్న, తీసేసి చూసుకున్నా. ఇక సరేది 5 లక్షలు పెట్టి ఏం కొనాలని చెప్పేసి డిస్ట్రిక్ట్ బండి వేసుకుని నడిపిస్తున్నా. ఇప్పుడు వచ్చి నువ్వు తినవద్దు, అది నడవద్దు, పోలీసుల రవాణా శాఖ ఏం చేస్తుంది, పట్టుకోక వాళ్ళకి హెచ్చరిక చేస్తాను. మరి నువ్వు ఇప్పుడు వచ్చి గిన్ని మాట్లాడుతావు. మరి 10 ఏళ్ళు పాలించాడు కేసీఆర్, ఒక్కసారి ఆటోలు జోలికి రాలే అన్న. స్టేషన్ లో పోతే కూడా ఒక్కరు ఈ రోజు కాదు, కేసీఆర్ పాలన ఉన్నప్పుడు స్టేషన్ లో పోతే ఒక్క మనిషి కూడా మాకు టచ్ చేయాలి, ట్రాఫిక్ పోలీస్. ఇప్పుడు అటు పోవాలంటే భయం అవుతుంది, పట్టుకుంటారని. ఇక మాకు గిడగిడ తిరిగితే 50 అడిగితే మాకు ఏం వెళ్తుందన్న? నాకు అసలేనా అసలు ఎందుకు వచ్చిండో ఏం చేస్తున్నా అసలు అర్థమవుతలే ఆయన. అరే వచ్చి సంవత్సరం అవుతుంది వచ్చు, నువ్వు చేయి, ఇంకా నువ్వేమో ఆడవాళ్ళకి 25,000 ఇస్తా అని చెప్పినావు, ఫ్రీ బస్ ఒకటి చేసినావు, కరెంట్ బిల్లు పెట్టినావు, కరెంట్ కొందరికి వచ్చింది, కొందరు రాలేదు ఫ్రీ కరెంటు, ఊర్ల బండి అయితే చేసినావు. సరే ఓకే, దాన్ని ఒప్పుకుంటా. మాటల మీద ఎందుకు పడ్డావని మాకు అదే అవునన్నా. ఇప్పుడు ఫ్రీ బస్ లేకపోతే మాకు ఆడవాళ్ళు అర్జెంట్ పోయే వాళ్ళు కూడా మాకు ఆటో ఎక్కి ఒక 10-20 ఎక్కువ ఇచ్చానా సరే తక్కువ ఇచ్చానే ఆటో మాకు కొని అని అడుగుతారు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిన కాంచి మాకు దందనే లేకుండా అయిపోయింది ఆటోలో. చాలా ఇబ్బంది అవుతుందన్నా. ఇప్పుడు ఆటో దాని బదులు కూలీ బాలు పోవాలన్న ఆలోచన వస్తుంది ఇప్పుడు మాకు. అట్లనే ఉంది ఆలోచన. బయట ఇప్పుడు ఇంటికి రాయి కట్టుకోవాలి, పిల్లల చదువు చూసుకోవాలి, ఆటో మెయింటెనెన్స్, బయట ఆటో ఈఎంఐ ఇక కట్టుకోవాలంటే నువ్వు బండి తీసే బండి నడవద్దంటే మేము ఎక్కడ పోవాలి? దానికి సొల్యూషన్ నేను ఆటోలకు నువ్వు 12,000 ఇస్తా అంటున్నావు, ఎందుకు మాకు 12,000? సరే ఇంకెక్కువ సంపాదిస్తాం. సరే నువ్వు 12,000 అంటున్నావు, మాకు ఇప్పుడు 5 లక్షల, ఇప్పుడు సిటీ బండి 5 లక్షల చిల్లర ఉంది, దాంట్లో సగం చేయి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ బండి ఎంత ఉందన్న 280 ఉందన్న బండి. సరే అదే రేటుకు నువ్వు 3 లక్షలు సిటీ బండి, సరే ఎన్నో సప్పు చేసుకుని సిటీ బండి కొనుక్కొని నడిపిస్తాం. నువ్వు 12,000 ఇస్తా అంటున్నావు. 12,000 సంవత్సరానికి బదులు 6 నెలలకు 6,000, 6 నెలలకు 6,000 మాకు సంతోషం. ఇటు మాకు కూడా మీకు కూడా చెప్పినందుకు మీ ప్రకారం మీరు నడుస్తాం, మా ప్రకారం మీరు కూడా ఉన్నారు. మా ఆటోలో కొంచెం ఖుషి అయిపోతాం, మా పిల్లలకు అది వేసుకుని ఉంటూనే ఉంటాం. కాకపోతే ఏంటంటే ఒక్కడన్నా నాకేందంటే నా దృష్టిలో అన్ని ఇచ్చిపెట్టి హైదరాబాద్లో ఎన్నో నడుస్తున్నాయి దందలు, అవి ఇచ్చిపెట్టి ఆటోల మీద పడతాం అంటే కోట్లు సంపాదిస్తున్నాం అన్న ఆటోలలో. ఇప్పుడు ఇంతసేపు కూర్చున్నా, నువ్వు నమ్ముతావు నమ్ము, పొద్దున్న నుంచి నేను 100 రూపాయలు తీసిన, పొద్దున్న 9 గంటలు తీసిన ఆటో 100 రూపాయలు తీసిన. చెప్పు ఇక నువ్వు, నేను ఇంట్లోకి పిల్లలకు పాల ప్యాకెట్, కూరగాయలు ఏం తీసుకోపోవాలి అని అదే మా ఆయన ఆలోచించి కూడా వస్తుంటాను. మీరు వచ్చి మాకు మాక్సిమం అన్న మా పిల్లల ఖర్చులు కనీసం మాకు 5,000 అన్నా మాకు వెనక పడుతుండే, మీకు కంపల్సరీ అన్నది మిగులుతుండే. చిన్న చిన్న చిట్టీలైనా కట్టుకుంటుండే మేము. ఇప్పుడు మొత్తమే లేకుండా అన్న. ఒకప్పుడు మాకు కేసీఆర్ పాలన ఉన్నప్పుడు అయితే మేము మంచిగానే అన్న, మాకు ఆటో కిరాయి 300 పోను, గ్యాస్ కు 300 పోను, 500 మిగులుతుండే. ఇప్పుడు ఆయనతో లేదు. ఇప్పుడు
సరే ఓలా ఊబర్ అని ఒకటి సికింద్రాబాద్ వాళ్ళు యూనియన్ వాళ్ళు చెప్పారు. సరే తీసేయండి పర్లేదు. సరే జనాలు ఇప్పుడు ఊకోరు, అలవాటు పడ్డారు. కొంచెం పెంచండి రేటు, పెంచి లేకపోతే నువ్వు ఒక యాప్ పెట్టుకో, ఇవి తీపిచ్చేసి అవుతుంది. నేను చెప్తున్నా కదా అమౌంట్ మరి టూ మచ్ అయిపోయిందన్న. దాని బదులు నువ్వే ప్రభుత్వాన్ని నువ్వే ఒక యాప్ తయారీ అయ్యి మా మీటర్ ప్రకారం ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెంచు. ఇప్పుడు రేట్ ఎక్కువైందన్న. ఇప్పుడు మాకు అప్పుడు కేసీఆర్ పాలన ఉన్నప్పుడు 75 రూపాయలు ఉండే మాకు గ్యాస్, ఇప్పుడు 96 రూపాయలు అయింది. డీజిల్ కూడా రేటు పెరిగింది, పెట్రోల్ కూడా రేటు పెరిగింది. నువ్వు ఆలోచించి నువ్వు ఒక యాప్ తయారు చేసి ఓలా ఊబర్ లెక్క యాప్ తయారు చేసి పెట్టు, 20 రూపాయలు పెంచు, మాకు నీ ప్రకారం మేము నడుస్తాం. కానీ నువ్వు ఆటోలు నడవద్దు, అక్కడ నడుపుకోవాలంటే బతుకుతారు ఈడుంటావు. మాకు అక్కడ బతుకుతారు, గీకి ఎందుకు వస్తాం మేము? ఇక గది ఒకటి మాకు అయినా. కానీ 10 రోజుల నుంచి ఆటో తీయాలి. నేను చెప్పినా కానీ 10 రోజులు 3 రోజులు ఇవ్వాలి ఆటో తీయడం. అరే దారుణం, చెప్పలేదు, చెప్పుకోలేని పరిస్థితి. ఇక ఏం చేయలేము. అది నాకు కారు కూడా వస్తుంది 2 రోజులు అందులే అని చెప్పేసి తెలిసిన కారు డ్రైవర్ టెంపరీ వెళ్ళిపోయినా. ఆయనకి ఇట్లా పరిస్థితి ఇట్లా అని చెప్తే కొంచెం ఆయన మనకు హెల్ప్ చేసింది. ఈ 10 రోజుల మందం ఆయన కారు మీద 3 రోజులు ఆయన వాళ్ళ పెళ్లి ఉండే లోకల్ అని తిరిగేస్తే ఆయన మనకు ఒక 3,000 సాయం చేసి. అదే మీరు పొద్దున పోయి రాత్రి 10:30కి వచ్చి ఆయన దగ్గర నేను చేసుకోలేను, ఆయన ఇచ్చే పైసలు నువ్వు ఎట్టే భయానికే మేము బయటకు వెళ్ళలే. ఇప్పుడు ఆయన చెప్పేది ఎట్లుందంటే ఇప్పుడు ఊర్లకు పుల్లులు వచ్చినాయి అంటే నక్కలు వచ్చినాయంటే పుల్లులు వచ్చినాయని చెప్పే రకమైన ఇప్పుడు అట్లనే ఉంది అన్న పరిస్థితి. ఇప్పుడు నాకేదో ఏమన్నా చేస్తలే, అసలు ఓటు కూడా సరిగా వెయ్య మా ఫ్యాన్ అవుతానికి ఓటే బాగాలేదని చెప్పి ప్రభుత్వం తెచ్చుకుంటే ఇట్లా చేస్తారు ఎట్లా మరి? అదైతే కరెక్టేనా అంటే అప్పుడు బాగానే ఉంది ప్రభుత్వం అప్పుడు, ఎందుకు కానీ కాకపోతే కొంచెం కేసీఆర్ గారు ఏం చేశారంటే కొంచెం మిస్టేక్ చేసుకున్నాడు, కొంచెం మిస్టేక్ చేశాడు. ఇక అందుకు జనాలు కూడా కొంచెం ఏమైందంటే చూద్దాం చేస్తే ఏమంటారు మంచిగా చేస్తాడు అనుకో, చూద్దాం అన్నట్టుగా. ఈయన ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తుంది. ఇక ఒక సంవత్సరంలోనే ఇంకా ఉన్నాయి. అప్పుడు అంతవరకు అందరం మేము గుళ్ళు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతాం అన్న, బట్టలు నింపుకొని కూడా తిరుగుతాం వచ్చు, చెప్పలేము. ప్రజల కోసమే ప్రభుత్వం అని చెప్తున్నారు ఆయన అట్లా వేసేటోడైతే ఇవన్నీ ఏడన్నా ఆటోల మీద పడాడు. మేము రోజుకు 10-20 వేసేటోళ్ళ మీద పడాడు. నువ్వు చెయ్యి, నువ్వేమో హామీలు ఇచ్చినావు, అది చెయ్యి, నువ్వు చేసి చూపేసి ఆటోలు మీదకి ఇట్లున్నది అయ్యా చాలా నువ్వు ఏమంటారు పొల్యూషన్ గురించి మాట్లాడినావు. ఏం పొల్యూషన్ ఉందన్నా మన దగ్గర? మన గ్యాస్ బండి పొల్యూషన్ వస్తుందా? డీజిల్ బండ్లు అంటున్నావు, డీజిల్ బండ్లు ఆపు వద్దాను. అట్లే కానీ డిస్టిక్ ఆటో నడవద్దు, ఈ ఆటో నడవద్దు అంటే ఏం నడిపిస్తామన్నా? ఏం లేదు, ఒక్కటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి, సరే సిటీ బండి నడవాలంటున్నావు, సిటీ బండి నడిస్తే అది రేటు తగ్గి 5 లక్షలు ఉంటుంది, సగం చెప్పి అదే తీసుకుని నడిపిస్తాం.